నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చిన్నజీయ స్వామి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఎలా అంటే శంకరాచార్యుల మీద ఇంకా శివుడి పైన కొన్ని వ్యాఖ్యలు చేసి ఇప్పుడు వార్తలలో నిలిచారు. ఇంతకీ చిన్నజీయ స్వామి చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక వీడియోలో చూసాను అనమాట. చిన్నజీయ స్వామి గారు చెప్పేది ఏంటంటే శంకరాచార్యులు గారు మఠాలని ఏర్పాటు చేయలేదు, అది తప్పు, అది చేసింది వేరే వాళ్ళు. 32 సంవత్సరాలకి హిమాలయాస్కి వెళ్ళిపోయారు, ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోయారు, హిమాలయ పర్వతాలకి అక్కడ వెళ్ళిపోయారు శంకరాచార్యులు వాళ్ళు. మళ్ళీ తిరిగి వచ్చింది లేదు, ఈ మఠాలని ఏర్పాటు చేసింది వారు కాదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ అలానే రామేశ్వరంలో 2 years 3 years బ్యాక్, 2 years 3 years బ్యాక్ అయినా కూడా అది ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది. ఏంటంటే ఏదైతే రాముడు ప్రతిష్ఠించారో శివుడిని, ఎందుకు ప్రతిష్ఠించారు, అసలు అది రాముడు ప్రతిష్ఠించిందే కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది కూడా ఏంటంటే అది 1000 సంవత్సరాల కిందటేమో కానీ రాముడి వారి కాలం నాటిది అయితే అసలు కాదు అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఏంటంటారు సార్ ఈ వ్యాఖ్యలు ఏంటి అసలు? ఇక్కడ శైవులకి శ్రీ వైష్ణవులకి మధ్యలో ఉన్న విభేదాలు ఏంటో స్పష్టంగా బయటపడుతున్నాయి. ఇక్కడ కాశీలో కొన్ని దేవాలయాలు కూల్చడం జరిగింది ఇటీవల, ఒక 2 నెలలు 3 నెలల క్రితం. దాంట్లో అహల్యాబాయి మఠ అనేది ఉండేది, అది కూడా కూల్చేశారు. సాయిబాబా మందిరాలు కూడా, సాయిబాబా మందిరం అంటే వీళ్ళకి పడదు అనుకోండి. అహల్యాబాయి మఠ అంటే అక్కడ కాశీని పునరుద్ధరించింది ఆమె సొంత డబ్బులతోనే మళ్ళీ పునర్నిర్మించింది. ఆమె విగ్రహం కూడా కూల్చేశారు. దాని మీద స్వామి అవిముక్తేశ్వరానంద్ అని జ్యోతిర్మఠ పీఠం, అంటే 4 పీఠాలు ఏవైతే ఈయన చెప్పాడో దాంట్లో జ్యోతిర్మఠ పీఠానికి అధిపతి అయిన అవిముక్తేశ్వరానంద్ వచ్చేసేసి ఏమన్నారంటే అక్కడ కూర్చుని ధర్నా చేయడం మొదలుపెట్టాడు. నేను వెళ్తాను, అక్కడ వెళ్ళి సందర్శిస్తాను అంటే దానికి యోగి ఆదిత్యనాథ్ పర్మిషన్ ఇవ్వలేదు. యోగి ఆదిత్యనాథ్ పర్మిషన్ ఇవ్వకపోతే ఈయన అట్లనే వెళ్తున్నాడు. పల్లకి అంటే ఒక చిన్న నా స్టీల్ రాడ్తో ఒక చిన్న వాహనం తయారు చేసి దాని కింద 4 చక్రాలు పెట్టి, మోటార్ గీటర్ ఏం లేదు, తోసుకుంటే వెళ్తుంటే దాన్ని అడ్డుకుంటే నేను వెళ్ళాల్సిందే అని అంటే ఆయన తర్వాత యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో మాట్లాడేది కూడా ఆడియో వినిపించాడు. ఆయన అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు యోగి ఆదిత్యనాథ్. ఎందుకు వెళ్ళకూడదు, మీరు వచ్చి ఇక్కడ ఆపేయండి, అవి ఆపేస్తే నేను వెళ్ళటం మానేస్తానంటే మీరు వెళ్ళకూడదు అన్నారు. అయిపోయింది. మౌని అమావాస్య రోజు అక్కడ స్నానం చేయడానికి వెళ్తానన్నారు. ఆయన స్నానం కూడా చేయనీలేదు. అక్కడ ఆయన భక్తులని పిలకను పట్టుకుని లాగి గొడ్డును బాధినట్టు వాడినారు, పిలకలు పట్టుకుని లాగినారు. సో ఈ విజువల్స్ అన్నీ చూపించి ఇది అసలు మోడీ యోగి అసలు రూపం ఇది అని చెప్పేసి అన్నాడు. అట్లాగే రామభద్రాచార్య అని ఒక ఆయన ఉన్నాడు. రామభద్రాచార్య ఆయన పుట్టుకతో గుడ్డివాడు. ఆయన జగద్గురు అని చెప్పుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళు నేను జగద్గురు అని చెప్పుకుంటారు. జగద్గురు రామభద్రాచార్య అనే గురించి మీ అభిప్రాయం ఏంటని ఒక క్వశ్చన్ అడిగితే ఆయన జగద్గురు ఎట్లా అవుతాడు, జగద్గురు అవ్వాలంటే, గురువు అవ్వాలంటే అన్ని అంగాలు సవ్యంగా ఉండాలి, అంగవైకల్యం ఉన్నవాళ్ళు గురువు అవ్వటానికి అర్హులు కాదు అని ఒక శాస్త్రంలో ఒక నిబంధన ఉందంట. ఆ నిబంధన ప్రకారం ఈయన గురువు అవ్వటానికి అర్హుడు కాదు, ఆయన జగద్గురు ఎట్లా అవుతాడని ఆయన అన్నాడు. సో వీళ్ళకి క్లాష్ స్టార్ట్ అయింది. మేము గొప్ప అంటే మేము గొప్ప అని. ఈయన ఏమంటాడంటే శివుడు విష్ణు భక్తుడు అంటాడు. ఎవరు? ఈ చిన్నజీయ స్వామి. విష్ణు పాదాల దగ్గర ఉండేవాడు శివుడు అని చెప్తారు. శైవులకి ఏంటి, అది కోపం వస్తుంది. ఏమంటాడంటే ఒక 1000 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ ఎవరైతే మన 4 మఠాలు ఉన్నాయో, హరిహరరాయ, బుక్కరాయ, వీళ్ళు 13th century అనుకుంటా, 13వ శతాబ్దంలో వాళ్ళ దగ్గర ఎవరు విజయనగర సంస్థాపకులు, సామ్రాజ్యానికి సంస్థాపకులు, వాళ్ళు స్థాపించిన వాళ్ళ దగ్గర ఒక గురువు ఉండేవారు. ఆ గురు పేరు ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన ఈ 4 మఠాలు ఏర్పాటు చేశారు అని చెప్తూ ఆయన ఏమంటారంటే విజయనగర సంస్థానం ఆ గురువు ఏర్పాటు చేస్తే హరిహర రాయలు, బుక్కరాయలు అంటే వీళ్ళకి ఎట్లుంటుందంటే చంద్రగుప్త మౌర్యుడేమో
మౌర్య సామ్రాజ్యం స్థాపిస్తే చంద్రగుప్త మౌర్యది కాదు, అంతా చాణక్యుడు ఆయనకు నేర్పించినాడు. చాణక్యుడు రాజ్యస్థాపన చేసి ఆయన సింహాసనం మీద పెట్టుకున్నారు. అంతా మేమే చేసామని చెప్పుకుంటారు వాళ్ళు. అయితే దాని మీద ఇటీవల ఒక ఆర్టీఐలో క్వశ్చన్ అడిగి చాణక్యుడి గురించి అయితే మన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, పురావస్తు ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే చాణక్యుడి ఉనికి ఉన్నట్టు ఎక్కడ ఆధారాలు అయితే లేవు, పద్యాలు గిద్యాలు అయితే ఉన్నాయి కానీ లేవు అంటారు. ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఎవరు? అశోకుడు తాత. అశోకుడి తాత కోసం ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసి తన తాతని రాజు చేస్తే అశోకుడు ఎక్కడైనా సరే శిలాఫలకం వేయాలి కదా, ఎక్కడ ఉనికి లేదు. ఎందుకు? అశోకుడు బుద్ధుడి గురించి బ్రహ్మాండంగా రాసినాడు, చాలా శిలాలేఖనాలు ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ బౌద్ధరామాలు 84,000 నిర్మించినాడు. ఎక్కడ మరి చంద్రగుప్తుడు మా తాతని రాజు చేసిన చాణక్యుడికి అని ఇది ఎక్కడ ప్రస్తావన లేదు. ఉండాలి కదా చారిత్రక ఆధారం. సో ఇదంతా ఏంటంటే ఎవరు ఇక్కడ హరిహరరాయ బుక్కరాయ వాళ్ళు కష్టంతో వాళ్ళు ఇది చేసుకున్నా కానీ ఎవరో పేరు చెప్పి ఆయన స్థాపించిన రాజ్యానికి ఈయన గురువు, ఈయన గైడు అంతా ఆయన చేస్తే వీళ్ళు రాజులైనట్టు మాట్లాడుతున్నాడు. సో అట్లా ఉంటుంది అనమాట. సో ఈయన మీ దగ్గర ఇంటర్వ్యూ చేస్తారు కదా మీరు, ఆయన పేరేమి? రాధా మనోహర్ దాస్. రాధా మనోహర్ దాస్ ఈ చిన్నజీర స్వామి పాదాలకు మొక్కడానికి వెళ్తే ఆయన వెనుక జరిగినాడు. అంటే వాళ్ళ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏం నియమము అంటే వాళ్ళు అసలు ఎవరి కాళ్ళు, ఆయననే కాదు ఎవరి కాళ్ళు ఎందుకు టచ్ చేయని, ఎందుకు వాళ్ళ కాళ్ళని ఎవరు వచ్చినా ఎందుకు అంటున్నా. సో ఇవన్నీ గుళ్ళోకి వెళ్ళినా కూడా అయ్యగారి కాళ్ళని టచ్ ఎందుకు స్నానం చేసి వెళ్తాం కదా మనందరం, గుడికి వెళ్ళామంటే ఉట్టి వెళ్తారు ఎవరన్నా? స్నానం చేసి వెళ్తారు కదా. ఎందుకు టచ్ చేయకూడదు అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఎందుకు? ఏ రూలు చెప్పండి. అది నేను అంటే నాకు అంత సరిగ్గా గుర్తులేదు సార్. ఒక దగ్గర చెప్తారు వీళ్ళు ఇలా ఉంటారు, సో ఇలా ఉంటారు, నార్మల్ వీళ్ళని ఇట్లా టచ్ చేయనివ్వరు అని చెప్పేసి ఒక దగ్గర విన్నాను నేను. అదే మరి ఆ రూల్ ఏంటో చెప్పాలి కదా. ఎందుకు ఎవరెవరికి వర్తిస్తుంది రూలు? ఎవరు ఇలాంటి స్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు సరే దాని లేకపోతే ఈయన ఏమంటారంటే వాళ్ళది ఏమీ లేదు, శైవులు శివుడే విష్ణు పాదాల దగ్గర కూర్చున్నాడు అని ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. మన 2వ తారీఖు ఫిబ్రవరి 2న ఐ డ్రీమ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంట్లో చాలా ఇంకా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఆయన ఏమంటాడంటే ఇవన్నీ ఒక 1000 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినవి, అంత ముందు కాదు అంటారు. అట్లాగే ఇంకో మాట ఏం చెప్తారంటే రామేశ్వరములో స్థాపించిన లింగం రాముడు స్థాపించింది కాదు, ఎందుకంటే బ్రహ్మహత్య చేస్తే శివలింగం స్థాపించని చెప్తారు కదా. వెళ్ళే ముందర హత్య చేయక ముందరే ఎట్లా స్థాపిస్తాడు? లాజిక్ కరెక్టే. ఎవరిది? హత్య చేసిన తర్వాత కదా స్థాపించాలా. వెళ్ళేటప్పుడు స్థాపించి వెళ్తాడు, వచ్చేటప్పుడు అక్కడ ఆగనే లేదు. పుష్పక విమానంలో డైరెక్ట్ కిష్కింద వెళ్ళారు, కిష్కింద నుంచి డైరెక్ట్ ఏదో భరద్వాజాశ్రమం ఏదో చెప్తున్నారు ఆయన. సో అక్కడ ఆగనప్పుడు ఆయన స్థాపించినది కాదు. ఇటీవల 1000 సంవత్సరాల క్రితం ఎవరో స్థాపించారు అంటే మళ్ళీ ఇటీవల కాలంలో స్థాపించారని అంటున్నాడు ఆయన. ఇది చిన్నజీర స్వామి చెప్పిన మాటలు. ఇక్కడ స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు. స్వామి వివేకానంద ఏమన్నారంటే పూరి జగన్నాథ దేవాలయం అంటే అది వైష్ణవ సేవ. ఈయన శివుడు దాని గురించి మాట్లాడారు కదా. స్వామి వివేకానంద ఏమన్నారంటే పూరి జగన్నాథ ఆలయం వాస్తవానికి అది బుద్ధుడి ఆలయము. దానిని హిందువులు స్వాధీనపరుచుకొని అక్కడ బలరామకృష్ణుడు సుభద్రది విగ్రహాలు స్థాపించారు. వాస్తవానికి అది బౌద్ధ క్షేత్రము అని చెప్పడం జరిగింది. మరి దానికి ఏమంటాడు ఈయన? ఆ 4 నేను నాస్తికుడిని, నేను అసలు దేవుడిని నమ్మను. సో ఆ 4 స్థాపించింది శైవులు కాదు అని చెప్పే చిన్నజీర స్వామి రామాయణంలో అయోధ్యకాండ 109వ సర్గము 34వ శ్లోకం యదాహి బుద్ధ అది ఒకటి శ్లోకం ఉంది. ఆ శ్లోకం మీకు ఇస్తాను, అది కూడా డిస్ప్లే చేయండి. దాని ప్రకారం ఏం చెప్తారంటే ఎలాగైతే ఒక దొంగని దండిస్తామో బౌద్ధ మతం అనుసరించే వాళ్ళని నాస్తికులని కూడా అలాగే దండించాలి.
వాళ్ళతో చర్చోపచర్చలు కానీ తర్కించడం కానీ చేయకూడదు అని ఉంది ఆ శ్లోకం. అంటే ఏంటి, వాల్మీకి రామాయణం రాసేటప్పటికే బుద్ధుడు ఉన్నాడు. ఓకే. అంతే కదా. అంటే రామాయణము 7,000 సంవత్సరాల క్రితము అని కొంతమంది, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అని కొన్ని కాదు. బుద్ధుడు ఎప్పుడు 500 BC, అంటే 2,500 సంవత్సరాల క్రితం బుద్ధుడి ప్రస్తావన రామాయణంలో ఉందంటే, రామాయణం బుద్ధుడి తర్వాత రాశారంటే ఏంటన్నట్టు, రామాయణం రాసేటప్పటికే బుద్ధుడు ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటి అర్థమైంది, రామాయణం ఇటీవల మధ్యకాలంలో జరిగింది అంటే దాంట్లో ఏమనుందంటే, బౌద్ధ మతం చేసే వాళ్ళతో తర్కించకూడదు, వాళ్ళ ఎదురు పడితే తప్పించుకుని వెళ్ళిపోవాలి, వాళ్ళతో ఎదురు పడకూడదు, వాళ్ళతో తర్కించకూడదు, డిస్కషన్ డిబేట్ చేయకూడదు అంటున్నారు. ఎందుకని, ఇప్పుడు శంకరాచార్యులు అని చెప్తున్నారు కదా, శంకరాచార్యుల వారు ఒక చోట ఏం చూశారంటే, ఒక కప్ప పురిటి నొప్పులు పడుతుంటే పాము ఏం చేసిందంటే తన పడగ విప్పి ఆ కప్పకి నీడ కల్పించిందంట. ఏదో కథ ఉంటుంది, చెప్తా ఉంటారు. మా ఇంట్లో వాళ్ళందరూ ఇట్లా పెట్టి ఇంటా ఉంటారు. నేను కూడా మొన్నదాకా ఎన్నో ఉన్నాయి, కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత ఓహో ఇదా సంగతి అనుకున్నా. కానీ అంటే ఫస్ట్ మీరు దేవుని బాగా నమ్మేవాళ్ళు, ఆ తర్వాతనే మీరు నాస్తికుడిగా మారిపోవడం జరిగింది. అంటే అట్లా అంటే నేను 2002 to 2003 అయ్యప్ప మాల వేసుకున్నాను. ఫస్ట్ 2 years, తర్వాత 3 years వేసుకున్నాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జ్యోతి అని ఉంటుంది, సంక్రాంతి రోజున అక్కడ మకర జ్యోతి వెళ్తే అందరు వెళ్ళి అక్కడ ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ మీద కూర్చొని చూస్తూ ఉంటే జ్యోతి ఆ టైంకి వెలిగింది. అందరూ చూపించిన తర్వాత నేను అది ఆర్టిఫిషియల్ అన్నా. అది ఆర్టిఫిషియల్ కదా సార్? అంటే అప్పుడు కాదు, తర్వాత కోర్టుకి చెప్పినారు. కానీ అందరు ఆర్టిఫిషియల్ అంటే అందరు ఇట్లా చూసన్నాను. నాకైతే అది ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. దేవుణ్ణి నమ్మినంత మాత్రం నా కామన్ సెన్స్ చచ్చిపోకూడదు. అది అయిపోయిన తర్వాత గురుస్వాములు అని ఉంటారు అనమాట, వాళ్ళని నేను ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది శివుడికి విష్ణువుకి జన్మించిన ఇది మన అయ్యప్ప స్వామి అయితే, ఆయనకి వావర్ స్వామి ఎట్లా ఫ్రెండ్ అవుతాడు? ఇస్లాం మతం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1400 years అవుతుంది. హరిహరాదులకి జన్మించింది కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు అని చెప్తున్నారు కదా మనకి. ఇటీవల వచ్చిన ఇస్లాంకి అయ్యప్పకి ఫ్రెండ్షిప్ ఎట్లా కుదురుతుంది? ఈ 2 questions నేను అప్పట్లోనే అడగడం జరిగింది, ఫస్ట్ ఇయర్ మాల వేసుకున్న తర్వాత. సో అట్లా మనం కామన్ సెన్స్ అప్లై చేస్తే కొన్ని మనకి ఒప్పుకో. ఇప్పుడు హిందూ మతంలో మనుషులు ఎట్లా జన్మించారంటే, బ్రాహ్మణుడు ముఖం నుండి, క్షత్రియులు భుజాల నుండి, ఉదరం నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించారన్నారు. అంటే ఎవరు సవ్యంగా పుట్టలేదా? గర్భాన ఎవరు జన్మించలేదా? సో అయితే ఆయన ఏం చెప్తారంటే, ఇదంతా ఎందుకు వచ్చిందంటే, శంకరాచార్యుల వారు ఒక చోట ఆగి చూస్తే పాము పొడగ నీడ ఒక కప్పకిస్తుంది. ఎందుకంటే ఆ కప్ప ప్రసవ వేదన పడుతుంది కాబట్టి. కప్ప ప్రసవ వేదన ఎందుకు పడుతుంది? కప్ప నుంచి కప్ప జన్మించదు. లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్ అని మనం కొడితే అది గుడ్లు పెడుతుంది, తన ట్యాడ్ పోలు, తర్వాత మినీ ఫ్రాగ్, 4 స్టేజ్లు ఉన్నాయి. చిన్నప్పుడే ఉంటుంది. మనకి ఇప్పుడు సైన్స్ వచ్చింది కాబట్టి తెలిసింది. శంకరాచార్యులప్పుడు సైన్స్ లేదు కదా, ఆయన చెప్పిందే వేదం. ప్రసవ వేదం అంటే కప్ప జన్మి ఇస్తుందని అనుకున్నారు. కాబట్టి అంటే ఎప్పుడైతే మీరు లాజిక్ అప్లై చేస్తారో, సైన్స్ అప్లై చేస్తారో, రిలీజన్ ఫెయిల్ అవుతుంది. సైన్స్ అండ్ రిలీజన్కు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సైన్స్లో ఈ రోజున ఒక సిద్ధాంతం ఉందనుకోండి, అది తప్పు అని రుజువు చేస్తే ఆ సిద్ధాంతం వెనక్కిపోయి కొత్త సిద్ధాంతం ముందుకు వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ప్రజలందరూ. సైన్స్కున్న ఇదేంటంటే, ఇప్పటి వరకు ఒకటి అనుకున్నాము, ఇది కాదు ఇది అని సైన్స్ నిరూపిస్తే ఏదైతే నిరూపితమైందో దానికి కట్టుబడి ఉంటాం. రిలీజన్ అట్లా కాదు. రిలీజన్ అట్లా కానే కాదు. రాహుకేతు అంటే, రాహుకేతు 2 గ్రహాలు అని చెప్తారు వాళ్ళు. రాహుకేతు గ్రహాలే కాదు. ఈ రాహుకేతు గ్రహాలు సౌరమండలంలో ఏంటి అని అడగండి పూజారిని, కళ్ళు తెలియస్తాడు, చెప్పలేడు. సో ఇప్పుడు ఈ చిన్నజీయర్ స్వామిని నేను అడుగుతున్నాను, రామాయణంలో అయోధ్యకాండలో 109వ సర్గము 34వ శ్లోకంలో బుద్ధుడి వర్ణన ఉంది. అందులో 3 పదాలు బుద్ధుడిని
గురించి వర్ణిస్తున్నాయి. ఒకటి బుద్ధుడు, బుద్ధ ఉంది, తథాగత ఉంది, నాస్తికం. బుద్ధుడు ఏం చెప్పాడు? నాస్తికత్వం చెప్పు. సో ఈ 3 పదాలు ఉన్నాయంటే బుద్ధుడి గురించి ఉంది. అంటే మీ రామాయణం బుద్ధుడి తర్వాత జరిగింది. అది రాశారా, జరిగిందా సెకండరీ, జరిగిందే అనుకుందాం. జరిగితే అది బుద్ధుడి తర్వాతే జరిగింది. మీరు చెప్తున్నట్టు 7,000 సంవత్సరాల క్రితము అది ఇది కాదు. అట్లాగే రాముడు స్థాపించిన శివలింగం కాదు అంటున్నారు. రాముడు స్థాపించలేదని ఈ మీ మదన్ గుప్తా కూడా చెప్తున్నాడు. ఎందుకంటే రాముడు ఈయన చెప్పిన లాజిక్ ప్రకారము వెళ్లే ముందర స్థాపించింది అయితే బ్రహ్మహత్య చేయలేదు కాబట్టి స్థాపించే అవకాశమే లేదు. వచ్చేటప్పుడు రాముడు అక్కడ ఆగనే లేదు కాబట్టి అది రాముడు స్థాపించింది కాదు. సో ఇన్ని రోజులు ప్రజల్ని ఎవడు మోసం చేశాడు? వీళ్ళే మోసం చేశారు. మరి అట్లా ఇలాంటి మోసమే కదా. ఎందుకంటే రామాయణంలో ఏమని ఉందంటే, సో రామాయణంలో 100 యోజనాలు పొడవు ఉంది. ఏది? రామసేతు 100 యోజనాలు పొడవు ఉండాలి. అంటే 1 యోజనం 12 కిలోమీటర్లు. 12 కిలోమీటర్ ఒక యోజనం అయితే 100 యోజనానికి 1200 కిలోమీటర్లు ఉండాలి. శ్రీలంక ఎక్కడ ఉంది? 4 యోజనాలు కూడా లేదు. 4 యోజనాలు ఉంటుందేమో, 48 కిలోమీటర్స్. శ్రీలంక తమిళనాడు నుంచి రామేశ్వరం నుంచి 40 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. 4 యోజనాలు ఉంటుంది. సో అది రావణ లంక కాదు. ఇన్ని రోజులు వెళ్ళి అదే రావణ లంక అక్కడకు ఈ ద్వీపంలో ఇక్కడ ఉంది, ఇక్కడ అశోక వాటికి ఇవన్నీ చెప్తారు. మనకి చెవులో పూలు పెట్టినారు. సో రామాయణంలో చిన్నజీర స్వామి సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, రామాయణంలో అయోధ్యకాండలో 109వ సర్గము 34వ శ్లోకంలో బుద్ధుడి వర్ణన ఉంది. అంటే రామాయణం రాసింది, అంటే వాల్మీకి రాశాడు కదా, రాసింది బుద్ధుడి తర్వాతే. ఇదొక ప్రామాణికం. ఆయన ఏం చెప్తాడు? బుద్ధి అంటే వివేకము, విచక్షణ అని కూడా వాదించవచ్చు. బుద్ధి అంటే బుద్ధుడి గురించి కాదు, బుద్ధ అంటే బుద్ధుడు కాదు, వివేకము అని చెప్పొచ్చు. వివేకవంతులతో ఎందుకు తర్కించకూడదు? వివేకవంతులు ఎదురైతే తప్పించుకునేందుకు పారిపోవాలా? వివేకవంతుల్ని దొంగల్లాగా ఎందుకు దండించాలా? అందులో రాసింది కదా. అందులో బుద్ధుడిని దొంగల్లాగా దండించాలి, బౌద్ధ మతం పాటించే వాళ్ళతో ఎదురు పడితే తప్పించుకుని వెళ్ళిపోవాలి, వాళ్ళతోని డిస్కషన్ చేయకూడదు, దొంగల్ని ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళు అలా ట్రీట్ చేయాలి అంటున్నాడు. బుద్ధి అనేది వివేకవంతుల గురించి మాట్లాడినట్టయితే, బుద్ధి అంటే జ్ఞానం గురించి మాట్లాడినట్టయితే, జ్ఞానం ఉన్నోడిని దొంగలాగా ఎందుకు దండించాలా? జ్ఞానం ఉన్నోడు వస్తే ఎదురు పడితే ఎందుకు తప్పించిపోవాలా? జ్ఞానం ఉన్నోడితో ఎందుకు తర్కించకూడదు? అది ముమ్మాటికి బుద్ధుడి గురించే. అదొకటి. రెండోది, మీ వైష్ణవాలయమైన పూరి జగన్నాథ ఆలయం, అది బుద్ధుడి ఆలయం, అది కబ్జా చేసుకుని మీరు దాన్ని వైష్ణవాలయం చేసినారు అని స్వామి వివేకానంద, నేనంటలేదు, స్వామి వివేకానంద అబౌట్ పూరి జగన్నాథ్ టెంపుల్ అని గూగుల్లో కొడితే ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఈ టెంపుల్ గురించి ఏంటి, అలాగే బౌద్ధ సన్యాసులని హిందూ స్వాములు ఎలా హత్య చేశారు, వాళ్ళ బౌద్ధ ఆరామాలని కబ్జా చేసుకుని హిందూ దేవాలయాలుగా మార్చారో స్వామి వివేకానంద బుక్లో రాశాడు. మన దేశం ఒకప్పుడు బౌద్ధ దేశం. బౌద్ధ దేవాలయాలన్నీ కులగొట్టి హిందూ దేవాలయాలు మార్చారు. ఇప్పుడు ఈయన జీర స్వామి ఏమంటున్నారు? వైష్ణవాలయాలను కూలదోసి శైవాలయాలుగా మార్చారంటున్నారు. అదే మరి ముస్లింలు చేస్తారేమో వీళ్ళ కోపము. అంటే అట్లా కాదు సార్. ఇప్పుడు వైష్ణవ ఆలయాల్ని, శివుడు ఆలయాలు కూలగొట్టి కట్టాల్సిన అవసరం ఉంది సార్. ఆయన చెప్పాడమ్మా ఇంటర్వ్యూ చూడు, కౌంటర్ లింక్ పంపిస్తాను. వైష్ణవ ఆలయాలని శివాలయాలుగా మార్చారంటున్నారు. అంటే దానివల్ల ఏంటి, ఇప్పుడు చాలా వరకు ముస్లిమ్స్ అంటే వాళ్ళు దండయాత్రకు వచ్చి మన ఏదైనా సరే నా రిలీజియన్ గొప్ప అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు అట్లా చేస్తారు. ఎట్లాగైతే నా క్యాస్ట్, ఇందాక మనం మాట్లాడుకున్న నా క్యాస్టే గొప్ప అనుకున్న ఫీలింగ్ ఎట్లా ఉంటుందో, అట్లాగే నా రిలీజనే గొప్ప, అందరూ నా రిలీజనే పాటించాలి అనే భావన ఉన్న వాళ్ళు అట్లా చేస్తారు. అది శైవులు చేశారని చిన్నజీర స్వామి చెప్తున్నాడు. అండ్ అక్కడ కూడా ఇంకోటి ఏంటంటే, రామానుజ వార్యులైనా కూడా అప్పుడప్పుడు కొంచెం శివుడి గురించి మాట్లాడేవాళ్ళు, కానీ
ఈ శంకరాచార్యులు వారు మాత్రం ఎప్పుడు కూడా అట్లా మాట్లాడలేదు, వైష్ణవుల గురించి మాట్లాడిండ్రు, దేవుడు అది ఏమంటారు శ్రీవారి గురించి ఇట్లనే మాట్లాడారు కానీ ఎప్పుడు కూడా శివుడి గురించి మాట్లాడలేదని చెప్పేసి అన్నారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే ఏమవుతుందంటే నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వైష్ణవాలయాలు కూలగొట్టి శివుడి శివాలయాలు కట్టారంటారు. ఇది శైవులకి తెలిసిందనుకోండి, మీ పూరి జగన్నాథ ఆలయం సంగతి చెప్పవయా అంటారు. అట్లా కాదు సార్, ఇప్పుడు శివుడైనా రాముడైనా కృష్ణుడైనా మనము హిందువులు అందరూ పూజిస్తారు, మళ్ళీ హిందువులలోనే ఈ రెండింటిని ఇట్లా చీల్చికొట్టి మళ్ళీ గొడవలు ఏంటి సార్, నాకు అర్థం కాదు. అదే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే నా దృష్టిలో నేను ఒక నాస్తికుడిగా ఇది మంచిదే, చర్చ జరగాలి. ఎందుకంటే వైష్ణవాలయాన్ని కూలగొట్టి శివాలయాలు కట్టారని అంటే ఇప్పుడు శైవులు ఏమంటారు, పూరి జగన్నాథ ఆలయం కూలగొట్టి మీరు పెట్టలేదా, వైష్ణవాలయం చేసుకోలేదా అని వాళ్ళ నిజాలు వాళ్ళు బయట పెట్టారు. సో ప్రజలకి నిజాలు తెలియాలి. అల్టిమేట్గా నేను కోరుకునేది ఏంటంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఏమవుతుందంటే రేపు అసలు నిజాం బయటకు వస్తుంది. అరే బాబు దేవుడే లీడర్ బాబు, వీళ్ళు మనం పిచ్చోళ్ళని చేసి ఇన్ని సంవత్సరాలు మనం పిచ్చోళ్ళని చేస్తాం అనేది బయటకు వస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.